హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రెసిడెంట్ ఇమ్యూనిటీకి సంబంధించి. మనకు తెలుసు ట్రంప్ అంకుల్కి ఆల్రెడీ అమెరికాకి సంబంధించి 2020లో ఏమైంది, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో ఓటమి తను ఒప్పుకోలేదు. అంతేకాదు ఫలితాలను తారుమారు చేయాలి అన్నటువంటి అభియోగాల మీద ఈయన మీద ఒక క్రిమినల్ కేసు అన్నటువంటిది నడిచింది. మరి ఈ నేపథ్యంలో యుఎస్ఏ యొక్క సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి నిర్ణయాలు తీసుకునేటటువంటి మాజీ అధ్యక్షులకు కూడా క్రిమినల్ కేసుల నుంచి సంపూర్ణ రక్షణ ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇవాల్టి మన టాపిక్ ఏంటి అంటే, మన ఇండియన్ ప్రెసిడెంట్కి సంబంధించి మన ఇండియన్ ప్రెసిడెంట్కి ఎలాంటి ఇమ్యూనిటీస్ ఉంటాయి అన్నట్టుగా. ఇక్కడ యుఎస్ఏ సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్కి అబ్సల్యూట్ ఇమ్యూనిటీని ఇచ్చింది. అంతేకాదు సుప్రీంకోర్టు అన్నటువంటి ట్రయల్ కోర్టుకి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశంలో ప్రెసిడెంట్ యొక్క ఇమ్యూనిటీ అన్నటువంటిది ఎలా ఉంటుంది అన్నటువంటి టాపిక్ ఇవాళ మనం తెలుసుకుందాం. మనకు తెలుసు ప్రెసిడెంట్ ఫస్ట్ సిటిజన్, ఇండియాకి ఫస్ట్ సిటిజన్. అంతేకాదు హెడ్ ఆఫ్ ద స్టేట్ కూడా, హెడ్ ఆఫ్ ద స్టేట్. మనందరికీ ఆల్రెడీ తెలుసు పార్లమెంట్ అనగానే మనం ఏమేం చెప్తాము? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ప్లస్ ప్రెసిడెంట్, మూడు కలిపితేనే పార్లమెంట్. సో లెజిస్లేచర్ లేదా లెజిస్లేటివ్ ఫంక్షన్స్లోనూ ఈయన ఇన్వాల్వ్ అయి ఉంటారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్లో కూడా ఈయన ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎలా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతారు అంటే, మనం చేస్తే ప్రతి చట్టం కానీ లేదంటే ఏ దేశంతో అయినా ప్రతి ఒప్పందం కూడా ఎవరి పేరు మీద చేసుకుంటాము? ప్రెసిడెంట్ పేరు మీద, అంతేనా? మరి లెజిస్లేచర్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ సంతకం అయితేనే ఆ బిల్ అన్నటువంటిది చట్ట రూపం దాలుస్తుంది. మరి ఇలా వీటన్నింటిలో కూడా ప్రెసిడెంట్ తన యొక్క రోల్ని కలిగి ఉంటారు. మరి ఇమ్యూనిటీకి సంబంధించి గనక చూస్తే ప్రెసిడెంట్కి ఎలాంటి ఇమ్యూనిటీ ఉంటుంది అని గమనిస్తే, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 361 అన్నటువంటిది ఇటు ప్రెసిడెంట్కి సంబంధించి అంటే రాష్ట్రపతికి సంబంధించి ఇమ్యూనిటీ గురించి చెప్తుంది. అలాగే గవర్నర్కి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ గురించి కూడా తెలిపేటటువంటి ఆర్టికల్ ఇదనమాట. సో ఆర్టికల్ 361 అన్నటువంటిది మన భారత రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో ఉంది అంటే, ఏ పార్ట్లో ఉంది అంటే పార్ట్ 19 అన్నటువంటిది. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మనకి ఆర్టికల్ 14 అన్నటువంటిది ఉందండి. ఆర్టికల్ 14 ఏంటి? ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అంటాం, అవునా? ఈ రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఆ రైట్ని ఆర్టికల్ 361 అన్నటువంటిది వైలేట్ చేస్తుంది. ఇదొకటి గుర్తుంచుకోవాలి. ఎందుకు వైలేట్ చేస్తుంది అంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రెసిడెంట్కి గవర్నర్కి కూడా కొంత ఇమ్యూనిటీ అన్నటువంటిది ఉంటుంది అనేసి. సో నార్మల్ సిటిజన్స్కి ఎలా అయితే రైట్ టు ఈక్వాలిటీ అందరూ సమానమే అంటారే, కాదు, కొన్ని ఎక్సెప్షన్స్ అన్నటువంటివి ఇక్కడ ప్రెసిడెంట్కి గవర్నర్కి కూడా ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఆర్టికల్ 14ని ఆర్టికల్ 361 అన్నటువంటిది వయలేట్ చేస్తుంది. మరి ఆర్టికల్ 361 కింద ఏమేం ప్రొవిజన్స్ ఉంటాయి చూడండి. ఆర్టికల్ 361 కింద ప్రొవిజన్స్, ఈ ప్రొవిజన్స్లోకి వచ్చేసరికి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి 4. అందులో ఒకటి వచ్చేసరికి కోర్టు ప్రొసీడింగ్స్ నుంచి ఇమ్యూనిటీ అన్నటువంటిది ఉంటుంది. కోర్టు ప్రొసీడింగ్స్ నుంచి ఇందాక చెప్పుకున్నటువంటి గవర్నర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళకి ఇమ్యూనిటీ అన్నటువంటిది ఉంటుంది. అంటే ఏంటి? అఫీషియల్ కెపాసిటీలో వీళ్ళు చేసేటటువంటి ఏ పనులకి కూడా కోర్టులో వీళ్ళకి సమ్మాన్స్ చేయలేము, అలాగే వీళ్ళు కోర్టులకి ఆన్సరబుల్ కాదనమాట. రెండవది వచ్చేసరికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుంచి వీళ్ళకి ఇమ్యూనిటీ అన్నటువంటిది ఉంటుంది. క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే ఏంటి? వీళ్ళు చేసేటటువంటి ఏ పనులైనా కావచ్చు, గుర్తుపెట్టుకోవాలి, అఫీషియల్ కెపాసిటీలో, పర్సనల్ కెపాసిటీ కాదు, అఫీషియల్ కెపాసిటీలో వీళ్ళు చేసేటటువంటి ఏ పనులైనా, అంటే వాళ్ళ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసేటప్పుడు వాళ్ళు చేసే ఏ పనుల మీదనైనా కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్నటువంటివి చేయకూడదు. అలాగే వీళ్ళకి అరెస్ట్, అలాగే ఇంప్రిజన్మెంట్ వీటి నుంచి కూడా వీళ్ళకి ఇమ్యూనిటీ అన్నటువంటిది ఉంటుంది. ఇది కూడా అఫీషియల్ కెపాసిటీలోనే వీళ్ళు చేసే పనులకి వీళ్ళని అరెస్ట్ చేయకూడదు, అలాగే ఇంప్రిజన్మెంట్ చేయటానికి వీల్లేదు.
క్రిమినల్ ప్రొసీజర్ కి సంబంధించినటువంటిది ఇదంతా. మరి సివిల్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి చూస్తే ఒకవేళ వీళ్ళకి అగెనెస్ట్ గా ఏవైనా సివిల్ ప్రొసీడింగ్స్ అన్నటువంటివి గనక ఉంటే ఆ సివిల్ ప్రొసీడింగ్స్ అన్నటువంటివి చేయొచ్చు, ఆ రైట్ అన్నటువంటిది ఉంటుంది. కానీ 2 నెలల ముందుగానే 2 months బిఫోరే వీళ్ళకి రిటర్న్ ఫామ్ లో నోటీస్ అన్నటువంటిది ఇవ్వాలి. రిటర్న్ ఫామ్ లో నోటీస్ అన్నటువంటిది 2 months ముందుగా ఇచ్చిన తర్వాతనే సివిల్ ప్రొసీడింగ్స్ అన్నటువంటి వీళ్ళ మీద స్టార్ట్ చేయొచ్చు. మరి ఇక్కడ ఏంటి అంటే లీగల్ యాక్షన్ తీసుకుంటారు అన్నటువంటి ఒక భయం అన్నటువంటిది లేకుండా వాళ్ళ యొక్క ఫంక్షన్స్ ని వాళ్ళు ఫ్రీగా చేయగలిగేందుకు ఈ యొక్క ప్రొవిజన్స్, ఈ యొక్క ఇమ్యూనిటీస్ అన్నటువంటివి ఇచ్చారనమాట. మరి ఇప్పుడు సింపుల్ గా ఆర్టికల్ 361 అంటున్నాం. ఆర్టికల్ 361 యొక్క పర్పస్ ఏంటి అనేసి గనక సింపుల్ గా గనక మనం చూస్తే ఒకటి వచ్చేసరికి గవర్నెన్స్ పరిపాలనలో ఒక స్టెబిలిటీ అన్నటువంటిది ఉండాలి, అంతేనా? ఒక స్టెబిలిటీ అన్నటువంటిది మెయింటైన్ చేయగలగాలి. అంతేకాదు అకౌంటబిలిటీకి మరియు ఫంక్షనాలిటీకి మధ్య ఒక బ్యాలెన్స్ అన్నటువంటిది ఉండాలి. ఏంటి? అకౌంటబిలిటీ, బాధ్యత అంటాం, ఆన్సరబిలిటీ, అకౌంటబిలిటీ అంటాం కదా, అకౌంటబిలిటీకి అలాగే ఫంక్షనాలిటీకి మధ్య ఒక బ్యాలెన్స్ అన్నటువంటిది క్రియేట్ చేయటం కోసమే ఈ యొక్క ఆర్టికల్ 361 అన్నటువంటిది. మరి ఈ ఆర్టికల్ 361 కి కూడా కొన్ని లిమిటేషన్స్ అన్నటువంటివి ఉన్నాయి. ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నాయి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, అఫీషియల్ కెపాసిటీలో చేసే ఏ పనులకి కూడా వీళ్ళు ఆన్సరబుల్ కాదు, వీళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అన్నటువంటివి ఉండవు, సివిల్ ప్రొసీడింగ్స్ ఉన్న 2 months బిఫోరే వీళ్ళకి రిటర్న్ గా ఇవ్వాల్సి ఉంటుంది నోటీస్ అన్నటువంటిది, ఇవన్నీ చూసాం. మరి పర్సనల్ కెపాసిటీలో గనక చేస్తే, సో ఇక్కడ పర్సనల్ కెపాసిటీలో చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళు ఆన్సరబులే. అంటే ఇక్కడ ఇమ్యూనిటీ అన్నటువంటిది అబ్సల్యూటా అంటే కాదు. ఇమ్యూనిటీ అన్నటువంటిది ఓన్లీ వాళ్ళ యొక్క అఫీషియల్ యాక్షన్స్ కి మాత్రమే పరిమితం అవుతాయి. అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్ అన్నటువంటిది ప్రెసిడెంట్ కి సంబంధించి లేదా గవర్నర్ కి సంబంధించి అందులో ఇరుక్కున్నారు అనుకోండి, లేదంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ వైలేషన్ అన్నటువంటిది జరిగింది అనుకోండి, సో ట్రాఫిక్ వైలేషన్ అన్నటువంటిది జరిగింది అనుకోండి, సో ఆ టైంలో కూడా నేను ఆర్టికల్ 361 కింద ఇమ్యూనిటీ అన్నటువంటిది అప్లై చేసుకుంటాను అంటే అవ్వదు. సో ఇలాంటి వాటికి ఇమ్యూనిటీ అన్నటువంటిది అప్లికబుల్ కాదు. అంతేకాదు కాన్స్టిట్యూషన్ పరిధిలో పనిచేయట్లేదు అనిపిస్తే ప్రెసిడెంట్ ని ఇంపీచ్ చేసేటటువంటి అధికారం కూడా ఉంటుంది. సో ఇంపీచ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఇమ్యూనిటీ అన్నటువంటిది అబ్సల్యూట్ కాదు, కేవలం అఫీషియల్ కెపాసిటీకి మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అన్నమాట. సో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, అరెస్ట్ మరియు ప్రివెంటివ్ డిటెన్షన్ కి సంబంధించి తెలిపేటటువంటి రాజ్యాంగ అధికరణలు ఆర్టికల్స్ ఏవి అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.